అరే మామ, నిన్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. సినిమా టైటిల్ కా టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ లాస్ట్ లో ఇది పాన్ ఇండియా ఫిలిం అని చెప్పి కన్క్లూడ్ చేశారు. అరే మామ, అదే ఈవెంట్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అదే ప్రెస్ మీట్ లో ఈ టీజర్ చూసిన తర్వాత ఒక రిపోర్టర్ క్వశ్చన్ అయితే అడిగాడు కిరణ్ అబ్బవరాన్ని. చాలా మంది హీరోలే ఇంకా పాన్ ఇండియా రిలీజ్కి వెళ్ళట్లేదు, మీకు ఇంకా సరైన సక్సెస్ లేదు, మీరు ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి. అలాంటి క్వశ్చన్ అడిగినందుకు అతన్ని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కానీ డీగ్రేడ్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగినా కూడా, అంటే ఒక పర్సన్ని హ్యూమిలియేట్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగినా కూడా కిరణ్ అబ్బవరం ఒక హీరో స్టాచర్లో ఉండి రియాక్ట్ అయిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను నమ్ముకుని నేను సినిమాని ముందుకు తీసుకెళ్లాలనుకోవట్లేదు, కంటెంట్ని నమ్ముకున్నాను. రీసెంట్గా మంజుమల్లి బాయ్స్ రిలీజ్ అయింది, వాళ్ళలో ఉన్న యాక్టర్స్ ఎవరైనా తెలుసా నోటబుల్లా పాన్ ఇండియా లెవెల్లో? బట్ ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అయింది. కంటెంట్ స్పీక్స్ అండి. ఎప్పటికైనా మనం ఎంత అనుకున్నా మన స్టేచర్ కాదు, కంటెంటే సినిమాని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి చాలా హంబుల్గా అతను అడిగిన హార్ష్ క్వశ్చన్కి రిప్లై అయితే ఇచ్చాడు. ఆ జెస్చర్తో కిరణ్ అబ్బవరం మీద ఉన్న రెస్పెక్ట్ నాకైతే కొద్దిగా డబుల్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. ఇది కిరణ్ అబ్బవరం ఇలా రియాక్ట్ అయ్యాడని, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే మిగతా హీరోలు కూడా ఇలా రెస్పాండ్ అవుతారు అని అయితే మాత్రం అనుకోకండి. డేజెండ్ ఇదే క్వశ్చన్ ఇంకో హీరోని అడగడానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు కూడా. ఎవరినన్నా హ్యూమిలియేట్ చేసే ముందు సార్ ఆలోచించండి, అవతల నుంచి రెస్పాన్స్ కూడా అలాగ వస్తే మీరేమంటారు? హీరోస్ వాళ్ళని మరీ హ్యూమిలియేట్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ మీద నెగిటివ్ ట్రెండ్ అన్నది క్రియేట్ చేస్తారు. చేయాలని మీ తర్వాతే, దాన్ని ఎవరు ఏం చేయలేరు అనుకో. కాకపోతే మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది. ఏదైతే ఇంట్లో మామ, ఆల్ ద బెస్ట్. ఖా.